హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర డెమోక్రటిక్ ఫోరం జాకో నవ తెలంగాణ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ఎన్నికల కమిషన్ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, భక్తులు హాజరయ్యారు. దేశంలో జరుగుతున్న పరిణామాలలో న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆక్రమణ దాడి చేయడానికి ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అందులో భాగంగా బీహార్లో జరుగుతున్న ఓటు చోరీ లాంటి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఈ దేశ పరిరక్షణలో కమ్యూనిస్టు పార్టీ తరపున తాము ముందు ఉంటామని తెలిపారు. న్యాయ పరిరక్షణ పేరుతో ఒక సదస్సు సుందరయ్య విజ్ఞాన భవనంలో జరిగింది. దీనికి ప్రఖ్యాత న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు హాజరవడం జరిగింది. ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారును, అలాగే వినయ్ కుమార్ రెడ్డి గారు, వారిద్దరూ ఆర్గనైజేషన్ చేశారు. చాలా మంచి అంశం పైన ఇవాళ ఒక చర్చ జరిగింది. ముఖ్యంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, న్యాయ వ్యవస్థ అలాగే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా శాసన వ్యవస్థ, ఈ మూడు కూడా ఇండిపెండెంట్గా ఉండవలసిన పరిస్థితుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ మూడింటిని ప్రభావితం చేస్తూ ఆ మూడింటిని కూడా ఎంక్రోచ్ చేయడానికి, దాడి చేయడానికి, ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటీవల ఈ బీహార్లో జరుగుతున్నటువంటి ఓటు చోరీ కానీ అనేక విషయాలు ఇవాళ వెలుగులోకి వస్తూ ఉన్నాయి, వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశంగా ఈ దేశానికి పరిణమించింది. ఈ స్థితిలో అందరూ కలిసి, అన్ని వర్గాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఇటువంటి ఉద్యమాన్ని తీసుకుని